హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్లమ్ కేక్ అండి. క్రిస్మస్ స్పెషల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్లో 2 టేబుల్ స్పూన్ కాజు, 2 టేబుల్ స్పూన్ బాదం, 2 టేబుల్ స్పూన్ మస్క్ మిలాన్, పిస్తా, బ్లాక్ రేజన్స్, గోల్డ్ రేజన్స్, వాల్నట్స్, చెర్రీస్, క్యాన్బెర్రీస్ అండ్ డేట్స్ అండి. మునిగినంత వరకు ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. ఒక ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల టూటీ పూటీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కనీసం 4 గంటలు డ్రై ఫ్రూట్స్ అనేవి నాననివ్వాలండి. ఈలోగా మనం క్యారమిల్ సాస్ రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక పావు కప్పు వరకు పంచదారని వేసుకోవాలండి. పంచదారని వేసుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే పంచదార అనేది మనకు కరగడం స్టార్ట్ అవుతుందండి. పంచదార అనేది పూర్తిగా కరిగిపోవాలండి. కరిగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు దీని మీద ఒకలాంటి నొరగ వస్తుంది కదండి. నొరగ వచ్చినప్పుడు పావు కప్పు వాటర్ని వేసుకోవాలండి. వాటర్ని వేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ క్యారమల్ సాస్ అనేది దగ్గర పడినంత వరకు మరిగించుకోవాలండి. 5 నిమిషాలకు మనకి ఈ విధంగా కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. బౌల్ తీసుకొని బౌల్ పైన ఇలాంటి జల్లెండి ఒకటి పెట్టుకోవాలి. అందులోని 1.5 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ అండి, ఇది ఆప్షనల్. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, అర టీ స్పూన్ సినమన్ పౌడర్, అర టీ స్పూన్ డ్రై జింజర్ పౌడర్ అండి. నెక్స్ట్ ఇది జాజికాయ అండి. జాజికాయ ఒక వంతు ఇలా తురుముకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లెడ పట్టుకోవాలి ఈ విధంగా. ఇక్కడ నాకు ఒక వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. వెట్ ఇంగ్రీడియంట్స్ ఒక బౌల్లోనూ 1 కప్పు పెరుగు, అరకప్పు ఆయిల్, ముప్పావు కప్పు పంచదార పౌడర్ని వేసుకుని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో మన జల్లెడ పట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని ఈ విధంగా కలుపుకోవాలి ఈ పిండి అంతా. ఈ విధంగా కలుపుకున్నాక మనం సోక్ చేసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవి ఇలా జల్లెడ పట్టుకొని ఆరెంజ్ జ్యూస్ అంతా సపరేట్ చేసేసి అందులో వేసిన దాల్చిన చెక్క తీసేసి డ్రై ఫ్రూట్స్ అన్ని కేక్ బ్యాటర్లో వేసుకోవాలండి. కేక్ బ్యాటర్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 6 ఇంచెస్ కేక్ మౌల్డ్ తీసుకున్నానండి. ఇక్కడ అర టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కొంచెం మైదా కూడా వేసుకుంటున్నాను. మైదా వేసుకొని డస్టింగ్ కోసం అండి. ఇది బౌల్ అంతా ఇలా డస్టింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కల్పించుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలండి. ఫుల్ చేసుకోకూడదండి, ఒక ముప్పావు వంతు మాత్రం వేసుకోవాలండి. పావంతు ఖాళీగా వదిలేయాలి. పైన గార్నిష్ కోసం మన నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా పెట్టుకొని ఒకసారి ట్యాప్ చేయాలండి. ఈ మౌల్డ్ అనేది ముందుగా స్టవ్ మీద ఒక కడాయి నీళ్ళు పెట్టుకొని కడాయిలో ఇటువంటి స్టాండ్ పెట్టుకోవాలండి. 10 నిమిషాలు ముందుగా హీట్ చేసుకున్నాక ప్రీ హీట్ చేసుకోవాలండి. చేసుకున్నాక మనం కేక్ బ్యాటర్ మౌల్డ్ పెట్టుకొని ఇలా మూత పెట్టుకోవాలండి. నాకు ఈ కేక్ బేక్ అవ్వడానికి 1 గంట 10 నిమిషాలు పట్టిందండి. కేక్ ఎలాగా బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ ఇలా గిచ్చుకొని చూసుకోవాలండి. అది క్లియర్గా వస్తే బేక్ అయినట్టే. ఇప్పుడు కడాయి నుంచి కేక్ని తీసేసి బయటికి టవల్తో కవర్ చేసి పూర్తిగా చల్లారినంత వరకు పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు డీమోల్డ్ చేసుకుందామండి ఈ కేక్ని అనేది. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోని కేక్ అనేది డీమోల్డ్ చేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చేసింది, డీమోల్డ్ అయిపోయి ఈ కలర్ అనేది అచ్చం ప్లమ్ కేక్ వచ్చేసిందండి. మన ఇంట్లో కూడా ఇలా చేస్తే ఈ విధంగా నేను చూపించినట్టు చేస్తే ఈ విధంగానే వస్తుందండి. చాలా సాఫ్ట్గా వచ్చింది, చాలా ఫ్లఫీగా కూడా వచ్చిందండి. టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. క్రిస్మస్ చేసుకున్న వాళ్ళందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ మేరీ క్రిస్మస్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.